అందరికీ నమస్కారం. ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా కొండేపి మండలంలో తహసీల్దార్ కార్యాలయం నుండి మన కొండేపి బస్టాండ్ వరకు ఈ ఓటర్ల అవగాహన కార్యక్రమంలో పెంచే విధంగా ర్యాలీ జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండేపి మండల ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, మా ఎలక్షన్ డీటీ గారు, సిబ్బంది అందరూ పాల్గొన్నాం. అలాగే ఈరోజు మనం ఈ ఓటర్ల దినోత్సవంలో భాగంగా మన 2002 ప్రొజనీ మ్యాపింగ్లో వచ్చిన భాగంగా కాన్స్టిట్యున్సీలోని బెస్ట్ బై 5 బిఎల్ఓలకి మేము ఈరోజు సత్కరించుకుంటున్నాం. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా పిలుచుకొని వాళ్ళకి గౌరవంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ ఓటర్ల దినోత్సవాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకుపోయి ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది ఎంతో ప్రాముఖ్యత కాబట్టి ఆ ప్రాముఖ్యతను వివరించి ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గారికి, ఎంఈఓ గారికి, డీటీ గారికి, వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ, విలేకరులకి అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అందరం పార్టిసిపేట్ చేసి అందరికీ ఓటర్లందరికీ ఒక అవగాహన కల్పించి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తూ ఈ ఓటుకున్న పవర్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేదానికి మీ అందరూ సహకరిస్తున్నారని మీ అందరికీ మా తరఫున కృతజ్ఞతలు. తర్వాత ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యారు మోడీ గారు. అదేవిధంగా పేపరు వాళ్ళ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. అదేవిధంగా మన ఈ సందర్భంగా ఓటులు తెలుసుకోవడానికి నియోజకవర్గ స్థాయిలో కొండేపులో పోటీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర పోటీ నిర్వహించినటువంటి విద్యార్థులందరూ కూడా జిల్లా స్థాయిలో 6 మందికి కూడా గెలుపొందడం చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. అందరూ ప్రజలందరూ కూడా ఓటు విలువ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా థ్యాంక్ యూ.